హలో అండి. నేను ఈ ఛానెల్‌లో ఎలాంటి కంటెంట్ పెట్టాలి, దానికి సంబంధించిన నా ఆలోచన విధానాన్ని మీతో ఎలా పంచుకోవాలి అన్న విషయం గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాను. ఇప్పుడు వార్తలు వరదల్లాగా ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం వస్తూనే ఉన్నాయి. ఆ వార్తలలో ఏ విషయం గురించి ఈ ఛానెల్‌లో ప్రస్తావించాలి అనే దానికి నాకు కొన్ని సింపుల్ సూత్రాలున్నాయి. ముఖ్యంగా నేననుకునేది దీని ఇంపార్టెన్స్ ఉందా? ఈ ఇంపార్టెన్స్ ఉంది. తర్వాత ఇంపార్టెన్స్ ఉన్నప్పటికీ నాకు ఈ విషయం గురించి తెలుసా? మాట్లాడగలనా? లేదా? అనేది. అలాగే ఎంతమందికి ఈ వార్త ఇంట్రెస్ట్ ఉంటుంది? ఎంతమంది జీవితాలని టచ్ చేస్తుంది అన్న విషయాలు చూస్తాను. లోకో భిన్న రుచిః అంటారు గదా! అలా లోకో భిన్న రుచిః అన్న కాన్సెప్ట్‌ని మనం ఎక్స్‌పాండ్ చేసుకుంటే, ఒక్కొక్క ఛానెల్‌కి ఒక్కొక్క ఫోకస్ ఉంటుంది. ఆ ఫోకస్ మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళే దానికి ప్రెసిపిటేట్ అవుతారు. కామెడీ గావచ్చు, ఎంటర్‌టైన్‌మెంట్ కావచ్చు, లేకపోతే గాసిప్ కావచ్చు, ఫ్యాషన్ ఇలాంటివన్నీ. ఇట్ సో హ్యాపెన్స్ ఫర్ నౌ ఐ యామ్ డూయింగ్ మోస్ట్‌లీ ఆన్ పాలిటిక్స్ రైట్. సో, దానికి ఇంట్రెస్ట్ తక్కువుంటుందని నాకు తెలుసు. అలాగని ఫలానా ఛానెల్‌కి గ్రావిటేట్ అవ్వటంలో తప్పొప్పుల గురించి నేను వేలెత్తి చూపించదలుచుకోలేదు గానీ, ఒక్కొక్కసారి ముక్కు మీద వేలేసుకుంటాను. నేను వేలెత్తి చూపించకపోయినా గానీ, ముక్కు మీద వేలేసుకునేది ఉంటుంది. ఉదాహరణకి చెప్తాను మీకు. ఒక అమ్మాయి, ఇండియన్ అమ్మాయి అక్కడ అమెరికాలో టార్గెట్‌లోనే ఎక్కడో షాప్ లిఫ్టింగ్ చేసింది. ఈరోజు ఉదయం నాకు ఒక వీడియో రికమెండేషన్ వచ్చింది. అదేదో తెలుగు ఛానెల్ నేను ఇంతకుముందు చూసినట్టున్నాను. నేను ఫాలో అవ్వను. షీ మైట్ బి ఎ జర్నలిస్ట్ ఆర్ సంథింగ్ లైక్ థట్. ఇదే స్టోరీని తను కవర్ చేసింది. బేసికల్‌గా ఏంటంటే నీతి బోధలు. వర్చ్యూ సిగ్నలింగ్. అంటే ధర్మ సంకేతాలంటారు. వర్చ్యూ సిగ్నలింగ్ అంటే ఆహ్, బేసికల్‌గా ఏంటి ఆవిడ చేసిన తప్పుల్ని ఎంచి ఆవిడని తిడటం ఇలాంటి వాటి గురించిన ఈ వీడియోస్ అన్నీ అసలు ఏంటి ఈ అంశం మీద ఎన్ని వీడియోలొచ్చాయి అని జెప్పేసి నేను చూసాను. ఎన్‌డీటీవీ వాళ్ళది ఇండియన్ వుమన్ కాట్ షాప్ లిఫ్టింగ్ ఫ్రమ్ టార్గెట్ స్టోర్స్ ఇన్ యూఎస్. హియర్స్ వాట్ హ్యాపెండ్. అది స్టోరీ. దిస్ ఈస్ అబౌట్ 9 మినిట్స్, 10 మినిట్స్. యూట్యూబ్‌కి ఏదో 8 మినిట్ కట్ ఆఫ్ ఉంది. ఇది అడ్వర్టైజ్‌మెంట్‌కి సంబంధించింది. 8 మినిట్స్ అయితే ఇంకెక్కువ యాడ్స్ పెట్టొచ్చు. అందుకని ప్రయాసపడి 8 మినిట్స్ అండ్ అబోవ్ వీడియోస్ చాలా మంది పెడతారు. 1.8 మిలియన్ ఇది. ఇండియన్ వుమన్ కాట్ షాప్ లిఫ్టింగ్ ఇన్ యూఎస్. ఆకాష్ రియాక్ట్స్ 37K. ఈ ఛానెల్‌లో 108K. 2.6 మిలియన్ ఇది పార్ట్ 2 అట మరి పార్ట్ 1కి ఎంతమంది ఉన్నారు. సో ఇది కూడా అదే స్టోరీ. 2.6 మిలియన్ 4 డేస్ ఎగో. ఇలా విపరీతంగా ఈ అంశం మీద ఇంట్రెస్ట్. బాటమ్ లైన్ ఏంటంటేనండి దిస్ ఈస్ అగైన్ ఇంతకుముందు చెప్పినట్టు ధర్మ సంకేతాలు, వర్చ్యూ సిగ్నలింగ్, ఆహ్, నీతి బోధలు. దిస్ ఈస్ అన్ ఇంపార్టెంట్ న్యూస్ ఇన్ ద సెన్స్ లైక్ ఓకే ఇండియన్స్ అయ్యుండి అక్కడ బిహేవ్ చేయాలి. నో షాప్ లిఫ్టింగ్ అనేది ఇట్స్ ఎ యూనివర్సల్ ప్రాబ్లమ్. ఇండియన్స్ ఎక్కువ చేస్తారా? అమెరికన్స్ ఎక్కువ చేస్తారా? ప్రాబబ్లీ దేర్ ఈస్ ఐ మీన్ నాకు తెలిసినంత వరకు నేను అనుకోవడం మేబీ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సెంటేజ్ ఆఫ్ పాపులేషన్ ఇండియన్స్ సీమ్ టు బి లిటిల్ బిట్ మోర్ కాట్ అప్ ఇన్ shoplifting. I don't have any data with it, but I heard too many stories about shoplifting. అక్కడితో ఆపేస్తున్నా వర్చ్యూ సిగ్నలింగ్. కానీ షాప్లిఫ్టింగ్ అనే కేసులో ఎవరైనా పట్టుబడితే చట్ట ప్రకారం దే హావ్ టు బి పనిష్డ్. అబ్సల్యూట్లీ దే హావ్ టు బి పనిష్డ్. కానీ ఒక స్టూడెంట్ షాప్లిఫ్టింగ్ చేసి పట్టుబడితే ఆ స్టూడెంట్‌ని వీసా రద్దు చేసి ఇండియాకి డిపోర్ట్ చేయడం లాంటి శిక్ష ఉంది చూసారా? దట్ ఈస్ లైక్ ఇట్ ఈస్ క్లాసిక్ కేస్ ఆఫ్ సెంటెన్స్ నాట్ ఫిట్టింగ్ ద క్రైమ్ అని నేను అనుకుంటాను. సో ఐ మీన్ దట్స్ మై ఒపీనియన్. విల్ ద లా అలౌ ఫర్ దట్? యెస్ ఇట్ డస్. మోరల్ టెర్పిట్యూడ్ అని ఉంది. ఆ వంక చూపించి వీసాలు రద్దు చేయొచ్చు. మేబీ ఇన్ హర్ కేస్ దట్ ఈస్ వాట్ హ్యాపెండ్. వై దిస్ మచ్ టాక్ అంటే ఇప్పుడు సైమల్టేనియస్‌గా నాకు ఇండియన్ ఫీడ్ నుంచి అయ్యి వస్తుంటే అమెరికాలో నా సోషల్ మీడియా ఫీడ్‌లో ఇవి వస్తున్నాయి. దీనికి సంబంధించింది. ఇదేంటో చెప్పే ముందు 2 రోజుల క్రితం నేను ఒక వీడియోని మిమ్మల్ని చూడమని చెప్పి నేను నా యూట్యూబ్ ఛానెల్‌లో పోస్ట్‌ల కింద ఒక పోస్ట్‌గా పెట్టాను. నాకు ఐ హావ్ బీన్ వెరీ బిజీ లేట్‌లీ. ఐ డోంట్ హావ్ టైమ్ టు డూ ద వీడియోస్. ఎక్కువగా ఆలోచించే సమయం కూడా ఉండట్లేదు ఈ వీడియోలకు సంబంధించి. దట్ ఈస్ హౌ బిజీ ఐ యామ్. మీరు దాదాపు Being busy can be good sometimes, but relaxing can always be great. హే గూగుల్ స్టాప్. అది నేనేదో అంటుంటే గూగుల్ పిక్ చేసి నాకేదో సలహాలు ఇస్తుంది అక్కడ. నేనేం చెప్పానంటే మీకు 100 నిమిషాల సమయం ఉంటే ఈ వీడియోని తప్పకుండా చూడండి అని చెప్పాను. ఇందులో మెహదీ హసన్ ఒక 20 మంది ఫార్ రైట్ ఎక్స్‌ట్రీమిస్టులని చెప్పుకునే వాళ్ళతో డిబేట్ చేసాడు. ఇట్స్ ఎ ఫ్యాంటాస్టిక్ పెర్ఫార్మన్స్ బై హిమ్. ఆ డిబేట్ మిమ్మల్ని చూడమనటానికి చాలా కారణాలున్నాయి. నా మొదటి కారణం వచ్చేసి అమెరికాలో యువత ముఖ్యంగా ట్రంప్‌ని సపోర్ట్ చేసే యువత ఏ రకంగా ఆలోచిస్తున్నారు అన్న విషయానికి ఒక అద్దం పడుతుందిది. రెండోది అసలు డిబేట్ అనేది ఎలా చేయాలి అనే దాన్ని మెహదీ హసన్ చూసి నేర్చుకోవచ్చు. మూడవది అతని ఆర్గ్యుమెంట్స్, కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ ఎలా ఉన్నాయని చూసి దాని నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. సో, దిస్ ఈస్
my interest. I'm least interested in that shoplifting story. అంత వర్చ్యూ సిగ్నలింగ్ ఇచ్చినప్పటికీ నేను అది నాకు ఇష్టం లేని టాపిక్ గురించే మాట్లాడాను, ఎందుకంటే కంపారిటివ్ అసెస్మెంట్ తీసుకొద్దామని. నా ఉద్దేశంలో నేను ఈ కాన్వర్జేషన్ ఎలివేట్ చేస్తున్నాను. దిస్ ఈజ్ అబౌట్ కాన్స్టిట్యూషన్, దిస్ ఈజ్ అబౌట్ గవర్నెన్స్, దిస్ ఈజ్ అబౌట్ సిటిజనరీ ఇన్ దిస్ కంట్రీ, అండ్ దెన్ సమన్వయంగా మాట్లాడుకోగలగటం గురించి ఈ కాన్వర్జేషన్. ఈ వీడియోని నేను ఇక్కడ మీకు రికమెండ్ చేస్తూ పెట్టినప్పుడు దాదాపు 150,000 ఎంతమంది చూశారు. ఇప్పటికీ 4.3 మిలియన్ చూశారు. ఇది 2 రోజుల క్రితం పెట్టిన వీడియో. 1 hour 40 minutes అనేది ఎంతమందికి ఉంటుంది, అంత టైం, అంత ఓపిక ఉంటుంది. నేనైతే ఐ గాట్ హుక్డ్. అది చూడటం మొదలుపెట్టిన తర్వాత వెంటనే అంతే 2 విడతలుగా 3 విడతలుగానో చూశానండి. అందులో 4 టాపిక్స్. మెహదీ హసన్ ఈ 20 మంది రైట్ వింగ్ ఫ్యాసిస్ట్లైనా ఒకడే చెప్పుకున్నాడులేండి, రైట్ వింగ్ కన్జర్వేటివ్స్ అని చెప్పుకున్న వాళ్ళని ఆర్గ్యూ చేసినప్పుడు 4 టాపిక్స్ మెహదీ హసన్ చెప్పాడు. మొదటి టాపిక్ వచ్చేసి డొనాల్డ్ ట్రంప్ ఈజ్ ప్రో క్రైమ్ అండ్ ప్రో క్రిమినల్. అందుకు కౌంటర్గా 20 మంది అతనితో వాదించాలి. సో అది మొదటిది. రెండవది డొనాల్డ్ ట్రంప్ ఈజ్ డిఫైయింగ్ ద కాన్స్టిట్యూషన్. మూడవది ఇమిగ్రెంట్స్ ఓవరాల్ ఆర్ గుడ్ ఫర్ అమెరికా. నాలుగవది డొనాల్డ్ ట్రంప్స్ ప్లాన్ ఫర్ గాజా ఈజ్ ఎథ్నిక్ క్లెన్సింగ్. ఇది 4 టాపిక్లు. 5వ టాపిక్ వచ్చేసి 60 మందిలో ఉన్న అతను ఒకతను ప్రతిపాదించినది బర్త్ రైట్ సిటిజన్షిప్ అనే దాన్ని నిషేధించాలి అన్నాడు. అతను చేసిన ఆర్గ్యుమెంట్కి కౌంటర్ ఆర్గ్యుమెంట్ మెహదీ హసన్ ఇచ్చాడు. సో అందుకే ఇవన్నీ ఎంత ఇంపార్టెంట్ టాపిక్స్ అంటే ఇవి అమెరికా రాజ్యాంగానికి సంబంధించినవి, అమెరికాలో జీవితానికి సంబంధించినవి, ప్రస్తుతం నడుస్తున్న సమకాలీన రాజకీయాలకు సంబంధించినవి. అందుకని చెప్పి దీస్ ఆర్ సో ఇంపార్టెంట్. సో ఇన్ మై జడ్జ్మెంట్ దిస్ ఈజ్ ఎలివేటింగ్ ద కాన్వర్సేషన్ ఓవర్ ఎ షాప్లిఫ్టింగ్ స్టోరీ. వై దిస్ ఈజ్ ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు మీరు అదే నా సోషల్ మీడియా ఫీడ్, అమెరికా నుంచి వస్తున్న నా సోషల్ మీడియా ఫీడ్, నా యూట్యూబ్ ఫీడ్ మీకు చూపెడతాను. నేను యూట్యూబ్లో చాలా వచ్చాయి, కానీ నేను స్పెసిఫిక్గా పెట్టాను. ది హసాన్ మెహదీ హసాన్ పేరు పెట్టి సెర్చ్ చేస్తే యూట్యూబ్లో దేర్ ఆర్ హోల్ బంచ్ ఆఫ్ వీడియోస్. సో ఒరిజినల్ స్టోరీ ఈజ్ మెహదీ హసాన్ డిబేటింగ్ దీస్ 20 ఫార్ రైట్ కన్జర్వేటివ్స్. దాట్ ఇట్ సెల్ఫ్ 4.3 మిలియన్ చూశారు. దానికి ఆఫ్ షూట్గా మరికొన్ని మేబీ 100 కొద్ది వచ్చినాయి. నేను ఫాలో అయ్యే పాడ్కాస్ట్లో కూడా దానికి ఆఫ్ షూట్గా చాలా వచ్చాయి. సో ఇది ఒరిజినల్ స్టోరీ. ఇది హసాన్ అబీ అనే అతని పాడ్కాస్ట్. ఇది నేను ఫాలో అయ్యే గ్రూప్ బుల్వార్క్. వాళ్ళు కూడా ఒక వన్ డే క్రితం ఈ వీడియోకి సంబంధించింది, ఇది మెహదీ హసాన్ డిబేట్కి సంబంధించింది, వాళ్ళు కూడా చర్చించారు ఇందులో. ఇప్పుడు నా సోషల్ మీడియా ఫీడ్ ఫ్రమ్ ఇండియా అండ్ ఫ్రమ్ అమెరికా చూసుకుంటే, ఇండియా నుంచి నాకు అవి ఎందుకు వస్తున్నాయి నాకు తెలియదు, ఎందుకంటే నేను ఐ నెవర్ షోడ్ ఎనీ ఇంట్రెస్ట్ ఇన్ దట్ వన్. అఫ్ కోర్స్ నేను సెర్చ్ చేసిన తర్వాత పెరిగి ఉండొచ్చు, నాకు నా ముఖం మీద కొడుతున్నట్టు ఉండొచ్చు. కానీ ఇక్కడ అమెరికాలో డామినెంట్ కాన్వర్సేషన్ వచ్చేసి మెహదీ హసన్ డిబేట్. ఈ డిబేట్కి సంబంధించింది ఎలాబరేట్ చేస్తూ, అందులో కొన్ని భాగాలను ఎలాబరేట్ చేస్తూ సెపరేట్గా వీడియోలు పెట్టాలనుకుంటున్నాను. కానీ ఈ డిబేట్ ఎలా సాగిందో, ఎంత ఆసక్తికరంగా సాగిందో అన్న విషయం మీకు రుచి చూపించడం కోసం మెహదీ హసన్ తన ట్విట్టర్ ఫీడ్లో పిన్ చేసిన ఒక సెలెక్ట్ వీడియో బిట్స్ మీతో షేర్ చేసుకుని వాటి గురించి మాట్లాడతాను ఈ వీడియోలో మాత్రం. ఇది ఒక 2.5 minute సూపర్ ఎడిట్ అండి. ఆ సూపర్ ఎడిట్లో అసలు యూ విల్ గెట్ ఎ టేస్ట్ ఆఫ్ దిస్ ఎంటైర్ డిబేట్. ఇది నేను చెప్పిన 5 టాపిక్స్ అనేది చూసారా, 4 సెలెక్టెడ్ బై మెహదీ హసన్ అండ్ 1 by one of those 20 people. దానికి సూపర్ కట్ అన్నమాట ఇది. వాచ్. I'm in a room full of, I don't know what to call you anymore, conservatives, Republicans, fascists, I don't know. Are your parents Americans or immigrants? No, my parents are United States citizens. But they're immigrants, you said? No, they came here as immigrants. However, but so I want to make the claim that we cannot even... నేను పూర్తిగా చూశాను కాబట్టి నాకు తెలుసు. దిస్ గర్ల్స్ పేరెంట్స్ కేమ్ టు ద యునైటెడ్ స్టేట్స్ ఫ్రమ్ వేర్ ఎవర్, మేబీ వైట్ ఉంది, మేబీ యూరోపియన్ ఏమో. తన ఆర్గ్యుమెంట్స్ చాలా గమ్మత్తుగా ఉన్నాయి. వాళ్ళ పేరెంట్స్ అయితే సిటిజన్స్, ఇప్పుడు ఎవరు మళ్ళీ రావడానికి వీల్లేదు. సో this is her mindset. I'm here as an immigrant. I'm but an immigrant. At this point, when they came, the United people States aren't happy with the way this is going. First, 4th, 5th, 14th, 22nd amendments. Those are my amendments that I came with today. If you don't want to debate them, just say so. Are you supporting like raping innocent women? Nuns, dude. Killing priests? I mean, priests don't brandish guns and kill people. You just refuse to condemn the Nazi Holocaust, my friend. I don't think you're in a position to ask anyone any question. By the way, ఈ బ్లాక్ షర్ట్ guy became notorious legend. అంటే నెగటివ్గా
అతని ప్రవర్తనకి he got fired from the job he was doing. I said that one pardon against somebody. It was 1,600 pardons. 600 of those were Yes, people. So this is related to Trump being pro-crime, pro-criminal. So దానికి సంబంధించింది this kid was defending 1,600 pardons as one pardon. And I guess one example that you just gave me. I can give you more. Should I keep going? Fine. And I'll say the exact same thing every single then time. Your argument will fall apart. When was the Islamic Republic of Iran founded? 1979. When was So this kid is from Iran. తను ఎంత కష్టపడి వచ్చాడో అందరూ అంత కష్టపడి రావాలని తన ఆర్గ్యుమెంట్. సో ఇమిగ్రేషన్ అనేది ఇల్లీగల్ ఇమిగ్రేషన్ ఉండకూడదు. సో దే నాట్ all their arguments are not complete bonkers, and a vast majority of them. But this is eye-opening. Just let me play the whole thing and then talk to you on the other side. Was it occupied by Israel? 19. Well, the very 67. first time. 67. Yes. So can we do the maths together? 12 years before the Islamic Republic of Iran existed, Israel was oppressing, occupying, dispossessing the people of Gaza. So your argument makes no sense. Right. Neither of us are economists. It's the economist studies. Don't assume who I am. Are you an economist? I could be. But right? are you? I could be. Are you? I'm not going to tell you. Are you? I'm going to major in economics, right? Are you an economist? No, not right now. Okay, so when I said neither is economist, I was correct. Everyone here uses an iPhone designed by an immigrant, is on Gmail designed by an immigrant, is is on a YouTube show. But this all came to a YouTube show founded by an immigrant. You wouldn't be here. But that's a tiny minority. So you all love immigrants, whether you like it or not. We're not going to reach a common ground because you said I'm not American. Please try. I don't think you're American. I'm saying you're not. I don't think you're American. I'm saying you're not American due to values. I don't think you're not American on values either. I think you're a little fascisty, a little racisty. I'm an American citizen. I went through lots of vetting. I took my test. And that's how the guy over there be. wants us to leave. But he wants us to leave. When people don't really care about vetting, do they? But it's not really about vetting, is it, my friend? People should not have. You're in denial. You got rid of an American citizen from the country without process. So that's the Fifth Amendment violation. Since I'm not up to date on that specific I'll give you more. I'm sure you can. So well, you weren't aware that American citizens are being deported. It's a pretty big story. Yeah, maybe if you read the fake news, you might know. I don't think I'm doing how this you bad. Get rounds of applause. You sit in a room with 20 people who agree with you. Wow, amazing. Amazing. That must make you feel good. We should be nicer to you, otherwise you'll deport us. What a great argument. This is the free speech debate camp. It's not your country, my friend. It's our country, whether you like it or not. It's not just your country, man. Whether you agree it or not, it's our country. Beautiful articulation by Mehdi Hasan అండి. ఇక్కడ ఒక అన్కంఫర్టబుల్ విషయం ఒకటి నేను ప్రస్తావించదలుచుకున్నాను. యూట్యూబ్లో పెట్టే కామెంట్స్ చూసి చెప్తున్నాను. దెర్ ఇస్ క్వైట్ ఎ బిట్ ఆఫ్ ప్రో హిందూ యాంటీ ముస్లిం సెంటిమెంట్ నేను చూస్తూ ఉంటాను కామెంట్స్లో. ఐ లైక్ టు బిలీవ్ మై సెల్ఫ్ లైక్ ఐ ఆమ్ నాట్ ప్రో ఎనీ రిలీజియన్, ఐఎమ్ నాట్ యాంటీ ఎనీ రిలీజియన్. ఐ లుక్ అట్ ఇండివిజువల్స్ లైక్ దే ఆర్. బట్ ఇఫ్ నాకు తెలిసి పలానా వ్యక్తి మతోన్మాది అనిపిస్తే, క్రిస్టియన్ అయినా ముస్లిం అయినా హిందూ అయినా ఐ కాల్ దెమ్ అవుట్. మేబీ ఒక చిన్న బయాస్ ఉంటే ఉండొచ్చు, ప్రో హిందూ బయాస్ ఉంటే ఉండవచ్చు. ఐ కెనాట్ డెనై దట్ బికాస్ ఆల్ మై ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఆర్ vast majority of my friends and family are Hindus kada. Well, people are rationalizing animals, they are not necessarily rational animals. Mehdi Hasan ni actually atana parents India nunchi London lo settle ayyaru. He was born there, అందుకనే ఆ బ్రిటిష్ యాక్సెంట్. అక్కడ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదువుకున్నాడు. He's one of the best debaters in the world today. He's one of the best debaters in the world today. And eloquent speaker. MSNBCలో షో చేసేవాడు. So they had a falling out. He's like rabid anti-Israeli government and pro-Palestinian cause. So that's what it is. So now coming back to the comment section of my YouTube channel, I see quite a few, not a whole lot, but a noticeable number of anti-Islamic sentiments. It's possible the fact that I am promoting Mehdi Hasan, somebody is going to say he's Islamist, this, that, and all that. Hey, it's free country, you can believe whatever you want. But Mehdi Hasan is one of the smartest dudes in the media today. And he's also the smartest political mind. Even though he's not a politician, he's a journalist, true journalist. ఇప్పుడు అతను చేసిన 140-minute డిబేట్లో ఇంకొక 2 భాగాల గురించి సెపరేట్గా వీడియోలు పెట్టబోతున్నాను. కానీ ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ యూ వాచ్ ద ఎంటైర్ వీడియో. దానికి లింక్ కింద షో నోట్స్లో పెడతానండి. ఎనీవే, టాక్ టు యు లేటర్. థ్యాంక్ యూ.